హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ రోజు వీడియోలో మనము కాజల్ గారు నటించిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఫైనల్ గా కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా హిందీ నుంచి వచ్చిన కాజల్ గారు నటించిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 40 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా ఇప్పటివరకు తన బడ్జెట్ లో సగానికి మించి వసూలు చేయడం జరిగింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల వైపు ఈజీగా పరుగులు పెట్టడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల 19 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 3వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మండే వర్కింగ్ డే, అలాగే టికెట్ల రేట్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 3 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 21 కోట్ల 29 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 25 కోట్ల 33 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా ఒక మంచి కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ ని బట్టి అనుకోవచ్చు, ఈ సినిమా కాస్ట్ ని బట్టి అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 2 కోట్ల 82 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా కాజల్ గారు నటించిన మా మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల 15 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. బడ్జెట్ కేవలం 40 కోట్ల రూపాయలే కాబట్టి నెక్స్ట్ వీక్ లో తన బడ్జెట్ కు మించి వసూలు చేసి లాంగ్ రన్ లో ఈజీగా 100 కోట్ల వైపు అయితే ఈ సినిమా పరుగులు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఇప్పటి కూడా థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. కన్నప్ప మూవీ కంటే ఎక్కువ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి ఇప్పటి కూడా రావడం జరుగుతుంది. అంటే ఒకసారి ఈ సినిమా హబ్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే 80 కోట్ల రూపాయలు. సో ఫైనల్ కలెక్షన్స్ ఎంత వరకు వచ్చాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 107 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఆదివారం అద్భుతమైన కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది. ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 14 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది నిన్నటి రోజు. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల 10 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 127 కోట్ల 28 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ రూపంలో ఇప్పటివరకు 151 కోట్ల 46 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు 36 కోట్ల 82 లక్షల రూపాయలు అయితే తీసుకురావడం జరిగింది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 188 కోట్ల 28 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఈ వీక్ తో ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెంత వరకు వెళ్తుందో చూడాలి. అలాగే ఈ సినిమాకి సంబంధించి డిజిటల్ రైట్స్ ని కూడా అమీర్ ఖాన్ గారు అయితే ఎవరికి అమ్మలేదు. దాన్ని డైరెక్ట్ అయిన యూట్యూబ్ ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. సో చూడాలి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెంత వరకు వెళ్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి మంచు విష్ణు గారు అలాగే ప్రభాస్ గారు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో సినిమా రిలీజ్ నుంచి ఈ సినిమాకు ఫస్ట్ హాఫ్ అంతా పబ్ లేకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పి ప్రేక్షకుల నుంచి ఒక టాక్ అయితే రావడం జరిగింది. కలెక్షన్స్ కూడా ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ నుంచి మాత్రమే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. మిగతా లాంగ్వేజ్ నుంచి అంత ఊహించిన కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావట్లేదు. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. మరి 200 కోట్ల బడ్జెట్ సినిమా ఇప్పటివరకు ఎంత వసూలు చేస్తుందో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 26 కోట్ల 71 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30 కోట్ల 21 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 35 కోట్ల 94 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 45 కోట్ల 22 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన కలెక్షన్స్. కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మొదటి 2 రోజుల్లోనే ఆల్మోస్ట్ 45 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ప్రొడ్యూసర్ రిపోర్ట్ కి ట్రేడ్ రిపోర్ట్ కి ఎప్పుడు ఒక డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఏదేమైనా ఈ సినిమా ఇప్పటివరకు 50 కోట్ల అయితే రీచ్ కావడం జరిగింది. సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు. మరి సినిమా కనీసం 100 కోట్ల అయినా వసూలు చేస్తుందా లేదా అనేది ఒక డౌట్ లాగే ఉంది. సో ఫైనల్ గా ఇదనమాట మా మూవీకి సంబంధించి సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.